అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి పిచ్చి పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి పెట్టేటువంటి పేలాపినే తప్ప మహిళలందరూ ఒక ఆడబిడ్డ ఉసురు పోసుకోకూడదండి. ఆయన ఏ శిక్షలు వేస్తారన్న భయం వేసే ముందుగానే వాళ్ళు ఆత్మహత్యలు చేసేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి చెంచాగాళ్ళు, జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరంటారండి? ఆవిడ మేకప్ గురించి వాటి గురించి మాట్లాడేంత తీరిక వాళ్ళకుంది. వాళ్ళు కానీ వాళ్ళు ఒక్క ఇంటికి ముక్కు కూడా ఏం పీకలేరు, ఏం చేయలేరు కూడా. ఆడబిడ్డలకు రక్షణ లేదని మాట్లాడితే ఆడపిల్లలు ఊరుకోరు. ఎవరి ప్రభుత్వంలో రక్షణ లేననేది ముందు నోరు జారేటప్పుడే ఆయన తెలుసుకోవాలండి. ఆడపిల్లలకి రక్షణ లేక, చిన్నపిల్లలకి రక్షణ లేక ఎంతో ఇబ్బంది పడ్డారండి ఆడవాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో ఆడవాళ్ళకి రక్షణ లేదు అన్న మాట అది వాస్తవం కాదు. ఎందుకంటే ఇవాళ ఎవరికి ఏ ఆపద వచ్చినా మేమున్నామని ముందుకు వస్తున్నారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఏ ఆపద జరిగినా మేమున్నాం, అందరికి అండగా ఉన్నామని. ఇవాళ ఆయన ఏ శిక్షలు వేస్తారన్న భయం వేసే ముందుగానే వాళ్ళు ఆత్మహత్యలు చేసేసుకున్నారు. అప్పుడు ఎవరు రక్షణ లేదన్నారండి? వాళ్ళు తప్పు చేశారు, ఏ శిక్ష పడుతుందో అన్న భయం అనేది ఒకటి ఉందండి. రక్షణ లేదు అన్న మాట ముట్టి మాటలు. ఆల్రెడీ ఆడపిల్లలకు రక్షణ, ఆడపిల్లలకు అండదండగా ఉంటున్నారు కూటమి ప్రభుత్వం. ఇవాళ ఏమిందంటే అంగన్వాడీ టీచర్లకు కానీ, అంగన్వాడీ ఆయాలకు కానీ, విఎంసీ స్టాఫ్కి కానీ, ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి తల్లికి వందనం వర్తిస్తని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇవాళ ఆడవాళ్ళు ఏ పని చేయాలన్నా బయటికి వచ్చి మేము ఇలా కష్టపడుతున్నాం, బయటికి వచ్చి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నాం అంటే అది ఎవరు అండదండ? మన సీఎం చంద్రబాబు ఆయన అండదండ ఉంది కాబట్టి వాళ్ళు మేము బయటికి రాగలుగుతున్నాం. అదే లేకపోతే రౌడీయిజ పాలన, రౌడీ పాలనలో అయితే ఎవరు బయటికి రాలేరండి. ఏమండి అడ్రస్ కూడా, ఇంటి అడ్రస్ కూడా చెప్తామండి. ఆవిడ బయటకు వస్తుంది, ప్రజల మనుషుల్లో తిరుగుతుంది. హోమ్ మినిస్టర్ గారు ఆయన కనపడట్లేదు, ఒకసారి అడ్రస్ చెప్తాం, ఇంటికి వచ్చి వెళ్ళమని నేను కోరుకుంటున్నానండి. ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వం హయాంలో మహిళలకి రక్షణ లేకుండా మహిళల మీద దాడులు చేసినటువంటి పరిస్థితిని కూడా అనేక సందర్భంలో ప్రత్యేకించి మన మీడియా ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా అందించినటువంటి పరిస్థితిని చూసాం. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో మహిళలందరూ పగలపూట కాదు, మహాత్మా గాంధీ కళ్ళగన్నటువంటి రాత్రిపూట కూడా ఒంటరిగా తిరిగేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ తెరమరుగవుతున్నటువంటి వైసీపీ ప్రభుత్వం మనుగడని కాపాడుకుంటానికి పండగ కల్లుడు వచ్చినటువంటి విధంగా అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి పిచ్చి పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి పెట్టేటువంటి పేలాపినే తప్ప మహిళలందరూ హ్యాపీగా ఉన్నారు. మహిళలకు భద్రత ఉంది. మహిళలందరూ కూడా ఐక్యతతో ముందుకు సాగుతున్నారు. ఎన్డీఏ కూటమి కొనసాగించాలని చెప్పేసి వారందరూ కూడా మహిళా లోకం ముక్తకంఠంతో అభిప్రాయపడుతున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే హోమ్ మినిస్టర్ అడ్రస్ ఎక్కడ లేదు, అడ్రస్ హోంమంత్రి రాజీనామా చేయాలని చెప్పి ఒక పక్క మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు చెప్తారు. మహిళ మాట్లాడిన వాళ్ళకి సిగ్గు లేదండి? కళ్ళు ఏమైనా కాకులు దొబ్బినాయా, లేకపోతే కళ్ళల్లో ఏమైనా జిల్లేడు పాలు పోసుకున్నారా? ఆ మాత్రం బుద్ధి, ఇంగిత జ్ఞానం లేదా? కడుపుకు అన్నమేగా తింటున్నారు. రోయం పగులు ఒక్కరోజు కూడా ఆవిడ కనీసం వాళ్ళ ఇంట్లో పిల్లలకు కూడా టైం కేటాయించిన పరిస్థితి. ప్రతిరోజు ఏదో ఒక సమస్య మీద, ప్రతిరోజు ఆమె కార్యాలయంలో కానివ్వండి, ఆమె సొంత నియోజకవర్గంలో కానీ, ఇటు చూసుకుంటే పోలీస్ వ్యవస్థ గురించి కానివ్వండి, ఇప్పుడు ఈ జైల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి కానివ్వండి, ప్రతి ఒక్కడు కూడా పిన్ ఆవిడ ప్రతిరోజు కష్టపడుతున్న పరిస్థితి. ఆవిడ గురించి మాట్లాడితే నామరూపాలు లేకుండా మట్టి కలిసిపోతారని తెలియజేస్తున్నాను. ఒక ఆడబిడ్డ ఉసురు పోసుకోకూడదండి. ఆమె హోమ్ మినిస్టర్కి 100కి 1000 రెట్లు కూడా ఆమె ఉండదగినామా, తగిన ఆమె కూడా. అందుకని ఆమెకి నారా చంద్రబాబు నాయుడు గారు అల్లా తప్పగా ఎవరికి పదవులు ఇవ్వరండి. ఆమె చేయగలదు, ఆమె దగ్గర సత్తా ఉంది, చదువుకున్న ఆడబిడ్డ, దళిత మహిళ, ఆమె దగ్గర అంత క్యాపబిలిటీ ఉంది కాబట్టి ఏరి కోరి ఆచితూచి ఆలోచించి ఆమెకి ఇచ్చారు. ఆమె దానికి 100కి 100% న్యాయం చేస్తుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఆడబిడ్డ మీద ఏదైనా జరిగితే ఊరుకునే పరిస్థితి కానీ సహించే పరిస్థితి అంతగానే లేదు. ముఖ్యంగా హోమ్ మినిస్టర్ కన్నా కూడా నారా లోకేష్ గారు చర్యలు తీసుకునే పరిస్థితి అండి, గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకునే పరిస్థితి. కాబట్టి మీరు ఆడబిడ్డలకు రక్షణ లేదని మాట్లాడితే ఆడపిల్లలు ఊరుకోరు. ఈరోజు చెప్తాను, ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలు అందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని నమ్మారు. వాళ్ళు నమ్మిన రీతిలోనే పనిచేస్తూ ఉంది, ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తూ ఉంది. ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా గుండె ధైర్యంతో ఆనందంగా సంతోషంగా బతుకుతూ ఉన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం వల్ల. కాబట్టి మీరు పిచ్చి కూతలు, కారు కూతలు కూస్తే వినడానికి, చూసి సహించడానికి అంతకన్నా ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే పద్ధతిగా గౌరవంగా ఉంటుందని హెచ్చరిస్తా ఉన్నాను. ఎవరా పిచ్చి జగన్మోహన్ రెడ్డి అని అన్నది?
రోజా కానీ అదే ఆ జగన్మోహన్ రెడ్డి చెంచాగాళ్ళు జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరంటారండి మహిళలకి రక్షణ లేదు అని. రక్షణ ఉందా లేదా అనేది మేము చెప్పాలి కదా. మా ఆడపిల్లలు కాలేజీలకి వెళ్తున్నారు అంటే సేఫ్గా బస్సుకి వెళ్తున్నారు, ఆటోలకి వెళ్తున్నారు, ర్యాపిడో బైకులు బుక్ చేసుకుని వెళ్తున్నారు. మరి సేఫ్గానే వెళ్ళి సేఫ్గానే వస్తున్నారు మా పిల్లలు. లేకపోతే ఏడుతూ మేము మీడియా ముందు ఉంటాం కదా. ఇప్పుడు నవ్వుతూ ఎందుకు హ్యాపీగా మాట్లాడుతున్నాం? మా పిల్లలు సరదాగా వెళ్తున్నారు కాలేజీకి, హ్యాపీగా చదువుకుంటున్నారు, వస్తున్నారు ఇంటికి. మేము హ్యాపీ. ఎలా ఉంది 2 నెలల పరిపాలన? 2 నెలలు కాదు 2 సంవత్సరాలు. చాలా బాగుంది. మాకు పథకాలన్నీ వస్తున్నాయి. బాబుగారు చెప్పింది గోరంతా, చేసేది కొండంతా. బాబుగారు స్టార్ట్ చేసినప్పుడు చెప్పిన దానికంటే ఇప్పుడు చేసే పథకాలు ఇదేంటి అభివృద్ధి చాలా ఎక్కువ అయింది కదా. చాలా ఎక్కువ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇతర దేశాల నుంచి బిజినెస్లు చేస్తున్నారు. ఇప్పుడు తల్లికి వందనం, అంగన్వాడీ వాళ్ళకి, విఎంసీ వాళ్ళకి, ఆశా వర్కర్స్ వాళ్ళకి మహా అయితే నెలకు 9,000, 10,000 లేదా 12,000 ఆ జీతం ఉన్న వాళ్ళకి. వీళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా అని చెప్పేసి వాళ్ళకి ఎవరికి ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరికి పథకాలు వేయలేదు, పడలేదు, వాళ్ళు వేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ విషయం వెళ్ళింది, వెంటనే శాంక్షన్ చేశారు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు మీ కుటుంబానికి ఎలాంటి పథకాలు వచ్చినాయి? సూపర్ 6 పథకాల్లో గ్యాస్ బండ్లు సంవత్సరానికి 3 అన్నారు. 3 గ్యాస్ బండ్లు డబ్బులు నాకు అకౌంట్లో పడినాయి. మా బాబుకి లాస్ట్ ఇయర్ తల్లికి వందనం పడింది. తర్వాత ఫ్రీ బస్సు, మా పాప రోజు కాలేజీకి ఫ్రీ బస్కి వెళ్ళిపోతుంది. డబ్బులతో పని లేదు మాకు. రోజుకి లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు 70 రూపాయలు అవుతాయి. ఇప్పుడు 2,000 ఒక్కంద నాకు మిగిలినట్టేగా నెలకి. మరి నెలకు 2,000 వేసుకోండి, 12 నెలలు ఎంత అయినాయి. మరి ఈ సంవత్సరానికి నాకు అది కూడా మాకు ఒక పథకం లెక్కే కదా. శ్రీశక్తి అన్నారు, తల్లికి వందనం అన్నారు, గ్యాస్ బండ్లు అన్నారు, అన్నా క్యాంటీన్ అన్నారు, ఇది సీనియర్ సిటిజన్స్కి పెన్షన్ జూన్లోనో చెప్పారు. ఆగస్టులో ఇచ్చేటప్పుడు 4,000 ఇస్తానన్నారు. ఆగస్టులో ఇచ్చే 4,000 కాకుండా ఈయన చెప్పినందుకు మే, జూన్, జూలై డబ్బులు కూడా కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. మా మామయ్య గారు తీసుకున్నారు. మరి ఇంకేం కావాలి మాకు? ఇల్లు ఇస్తున్నారు. మాకు ఇల్లు లేదని అప్లికేషన్ పెట్టుకుంటే ఇల్లు అవకాశం ఉన్న వాళ్ళకి టిట్కో ఇల్లులు ఇచ్చారు. స్థలం అవకాశం ఉన్న వాళ్ళకి స్థలం ఇచ్చి 1,80,000 రూపాయలు మళ్ళీ మెటీరియల్ ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారు. ఇంకేం కావాలి? వైసీపీలో కొత్తగా 2.2 అని చెప్పి ఒక రిలీజ్ చేశారు, యాప్ ఒకటి రిలీజ్ చేశారు. ఏదైనా మీకు ఇబ్బందిగా ఉంటే టీడీపీ హెరాస్మెంట్ అందులో మాకు చేయమని. 2.0నా అడబ్బొందా? ఇప్పుడు మావి గన్నని మీరేమో అమరావతి అని ఓట్లు అడగండి, నేనేమో మావి గన్ను అని ఓటు అడుగుతానంటే గన్ను లేనోడు కూడా లైసెన్స్ గన్ను తీసుకుని కాల్చి పారేస్తాడు. యాదవని పిచ్చి కుక్కలాగా మాట్లాడుతున్నాడు. ఎవడన్నా నేమ్మా ఇప్పుడు వీళ్ళు ఇచ్చే పథకాల కంటే ఇంకొక 2 ఎక్కువ ఇస్తాను, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి నాకంటే. ఫస్ట్ ఒక ఛాన్స్ ఎందుకు ఇచ్చాం? ఈ మొహాన్ని చూసి కాదు ఇచ్చింది, వాళ్ళ నాన్నగారు మీద ఉన్న అభిమానంతో ఇచ్చాం. ఇచ్చినందుకు అది నిలబెట్టుకోలేపాడు. ఒక్క తనదంతే 13 సీట్లతో కూర్చున్నాడు. ఇప్పుడు మళ్ళీ మావి గన్ను నా బొంద గన్ను అంటాడు. గన్ను పట్టుకుని వచ్చి నువ్వు ఓటేస్తావా లేకపోతే కాల్చిపారేమని అంటే ఎవడేస్తాడు ఓటు? పోతే పోరా ఎంటికి కాలితే ఎంతమందిని కాలుతాడో. గన్ను పట్టుకుని 6 బుల్లెట్లు ఉంటే 6 కాలుతాడు. కత్తిమాడు అందరు సాగు కొట్టరా, పిచ్చుకొక్కని కొట్టినట్టు కొడతారు. అది చంద్రబాబు నాయుడు గారు ఆయన వెళ్ళక్కర్లేదు అసలు. ఈసారి ఎలక్షన్లకి ప్రచారమే అవసరం లేదు మాకు. మేమే స్వయంగా వెళ్ళి ఓట్లు వేసుకుని ఆయన గెలిపించుకునే దమ్ము మాకుంది. ఆయన అండదండలు మాకున్నాయి. ఆడపిల్లలకి పెద్దపీట వేసి ఆడపిల్లల్ని ఎంత గౌరవంగా చూస్తున్నాడో, ఎంతమందికి పోస్టులు వేసాడు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు, ఎంత ప్రభుత్వం ప్రజల్ని ఎంత ఆదుకుంటుందన్నది ప్రజలందరూ చెప్పాలి. ఈ మావీగని కాదు చెప్పాల్సింది, చంద్రబాబు నాయుడు గారి గురించి మేం చెప్పాలి. ఆడపిల్లలకి సేఫ్టీ లేదన్నాడు. బెంగళూరు నుంచి ఒక అమ్మాయి విజయవాడలో దిగి మంగళగిరి వెళ్ళడానికి ఒక ఆటో బుక్ చేసుకుంటే ఆటో వాడు రూట్ మార్చి తీసుకెళ్తుంటే ఒక యాప్లో ఒక మెసేజ్ పెట్టినందుకు, శ్రీశక్తిలో పెట్టినందుకు ఆ పాపను సేఫ్గా ఇంటిలో దింపి ఆయన అరెస్ట్ చేశారా? ఇట్లాంటి ఇంకా ఎక్కడ సేఫ్టీ లేనిది? మన రాష్ట్రంలో ప్రస్తుతానికి ఏ గొడవలు లేవు, అరాచకాలు లేవు, అమ్మాయిలను తీసుకెళ్ళి పాడు చేయడం గ్యాంగ్లు లేదు. ఇతర రాష్ట్రాలు ఎక్కడో ఇక్కడ కూడా కాదు, మనకి ఇంకా దూరం ఒక 5-6 రాష్ట్రాల తర్వాత జరిగినాయి మనం వింటున్నాం. అదేంటంటే ఫేస్బుక్లో ఏ లాంగ్వేజ్ పెట్టుకుంటే ఆ లాంగ్వేజ్ వస్తుంది. వాడికి అరవంలో మాట్లాడినా, హిందీలో మాట్లాడినా, అరబ్బీలో మాట్లాడినా మనం తెలుగులో వినాలంటే తెలుగులో అంటున్నారు, అదే పోస్టులు పెడుతున్నారు. ఇవన్నీ ఈయన పిచ్చోళ్ళు అంటే కొంతమంది ఉంటారు కదా జనరల్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఏమనుకుంటారు, మన రాష్ట్రంలోనే జరుగుతుందేమో అనుకుంటారు. దానికి తగ్గట్టు మెల్ల డప్పు వేసుకొని ఈ వైసీపీ వాళ్ళు మోగిస్తున్నారు.
అంతే. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు, హోమ్ మినిస్టర్ అడ్రస్ ఎక్కడ, కనీసం హోమ్ మినిస్టర్ ఉందా, ఉంటే రాజీనామా చేయాలని చెప్పి వైసీపీ ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు చెప్తారు. దాని గురించి ఎలా స్పందిస్తారు మా మహిళగా? ఏం చెప్పాలండి, ఇప్పుడు ఒక మహిళ, ఆవిడ ఒక దళిత మహిళ, టీచర్గా వర్క్ చేశారు, ఎడ్యుకేషన్ పర్సను, ఒక క్యాపబిలిటీ ఉన్న పర్సను ఈరోజు ఏ విధంగా కష్టపడుతున్నారనేది మనం మామూలుగా వార్తల్లోనే మనం చూస్తూ ఉన్నాము. ఆవిడ వచ్చిన తర్వాత హోంశాఖ కానివ్వండి, ఏ విధంగా పనిచేస్తున్న పనితీరు అందరూ మనం గమనిస్తూనే ఉన్నాము. వాళ్ళకి ఏమి పని లేక కనీసం వాళ్ళు అధికారంలో లేరు. రేపు వాళ్ళు అధికారంలోకి రావడానికి మేము ఇది చేసాము, గత ప్రభుత్వంలో మేము ఇది చేసాము, రేపు వస్తే ఇది చేస్తాము, ప్రజల సమస్యల పట్ల కనీసం అవగాహన లేకుండా ఆవిడ మేకప్ గురించి వాటి గురించి మాట్లాడేంత తీరిక వాళ్ళకుంది. వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. ఆవిడ అనే అర్హత వాళ్ళకి లేదండి. ఆవిడ చాలా ఒక మహిళగా ఒక హోమ్ మినిస్టర్ పదవికి తగు న్యాయం చేస్తున్నారు. ఆవిడ కరెక్ట్ పర్సన్కి ఇచ్చారని చెప్పేసి మేమందరం కూడా అనుకుంటా ఉన్నాం. ఎదవలు నాన్న, వాళ్ళ వల్ల రక్షణ ఎక్కడ ఉంటుంది? మానభంగాలు అన్నీ ఎవరో జరిగినాయి. మళ్ళీ వాళ్ళు పెద్ద పత్తిత్తుగాళ్ళలాగా మాట్లాడుతున్నారు. మేము పత్తిత్తులు గులకరాలు గుగ్గిలు చేసేస్తామని ఆడవి కూడా అలాగే మాట్లాడుతున్నాయి. ఈ ప్రభుత్వం ఎలాగుంది, ఆ ప్రభుత్వం ఎలాగుంది? మహాకూటమి ప్రభుత్వం మహాలాగానే చేస్తున్నారు మనోళ్ళు మాత్రం. కానీ వైసీపీ పరిపాలన ఎక్కడ వంక దొరుకుద్దా, వాళ్ళు చేసింది లేదు, ఏమి ఎలగబెట్టింది, ఎక్కడ వంక దొరుకుద్దా మా ఎమ్మెల్యేది, మా చంద్రబాబు నాయుడుది అని ఎతుకుతున్నారు. కానీ వాళ్ళు ఒక్క ఇంటికి ముక్కు కూడా ఏం పీకలేరు, ఏం చేయలేరు కూడా. ఇంకా మా ప్రభుత్వం 20-30 సంవత్సరాల వరకు ఇదే ప్రభుత్వం వస్తుంది, మహాకూటమి. మాకు చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే మీ పార్టీ వాళ్ళు అని కాదు, తెల్లారులేస్తే జనాల్లో తిరుగుతాం మేము. వాళ్ళు చెప్పిన మన వాటర్ విశ్వాసం తిరిగాము. వాళ్ళు చెప్పే మాటలు బట్టి మాకు చాలా సంతోషం అయింది. ఈ ప్రభుత్వం వచ్చాక మాకు చాలా బాగుందమ్మా. ఓట్లు లేని వాళ్ళు కూడా, ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా రాయించుకుంటున్నారు ఈ ప్రభుత్వం మళ్ళా రావాలని. చాలా మార్పు వచ్చింది. మా ఉమా గారు బాగా చేశారు. అందరికీ ఎవరు ముఖపరిచయం లేని వాళ్ళు కూడా ఆఫీస్కి వచ్చి అయ్యా నా బాధ ఇదంటే ఆయన చాలా గొప్పగా మనం అనుకోలేంత రీతిలో అలా చేస్తున్నాడు ఆయన. ఉమా గారు మాత్రం మిగతా విషయాలు మా నియోజకవర్గం మాత్రం బాగా డెవలప్ అవుతుంది. కష్టాల్లో పంచుకుంటున్నాడు ఆయన, సుఖాల్లో పంచుకుంటున్నారు మా ఎమ్మెల్యే గారు. ఇంకా ఆయన 100 ఏళ్ళ పాటు సుఖంగా ఉండాలి మా ఎమ్మెల్యే మాత్రం.